మీ మొబైల్ హ్యాక్ అయితే ఎలా ఉంటుందో కొన్ని విషయాలు చెప్తాను, గుర్తుపెట్టుకోండి. 30 నిమిషాలలో ఒక వ్యక్తిని హ్యాక్ చేసి అతని అకౌంట్ లో నుంచి 37 లక్షలు దోచుకున్నారు. మీ మొబైల్లో మీకు తెలియకుండానే యాప్స్ అనేవి ఇన్స్టాల్ అవుతున్నాయి. ఇంకా మీరు మీ మొబైల్లో ఏదన్నా యాప్ ని యూజ్ చేసేటప్పుడు ఆ యాప్ అనేది సడన్ గా క్రాష్ అవడం కానీ జరుగుతుందా? ఇంకా మీ బ్యాటరీ ఆటోమేటిక్ డౌన్ అవుతుందా? లేకపోతే మీ మొబైల్ డేటా మీరు యూజ్ చేయకున్నా సరే మీ 1.5 GB మొత్తం అయిపోవడం జరుగుతుందా? అయితే మీ మొబైల్ హ్యాక్ అయిందని అర్థం. ఇంకా మీరు కాల్స్ మాట్లాడుతుంటే ఏదో తెలియని వ్యక్తి మీ కాల్స్ వింటున్నట్టు, ఏదో ఒక చిన్న సౌండ్ మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నట్టు మీకు అనిపిస్తుందా? మీరు ఏం షాపింగ్ చేయకున్నా సరే మీ అకౌంట్ లో నుంచి డబ్బులు క్రెడిట్ అవుతున్నట్లు మెసేజ్లు కానీ ఇంకా ఓటీపీలు కానీ వస్తున్నాయా? మీ మొబైల్ యూజ్ చేసేటప్పుడు మీ మొబైల్ ఆటోమేటిక్ రీస్టార్ట్ అవ్వడం జరుగుతుందా? ఇలాంటి ప్రాబ్లమ్స్ మీరు మీ మొబైల్లో గుర్తించినట్లయితే మీ మొబైల్ హ్యాక్ అయిందని అర్థం. ఇప్పుడైనా మీ మొబైల్ కూడా ఇలా అయితే వెంబటే మీ మొబైల్ ని బ్యాకప్ చేసుకొని సెట్టింగ్ ఓపెన్ చేసి సర్చ్ బార్ లో ఫ్యాక్టరీ రీసెట్ అనే ఆప్షన్ ని సెర్చ్ చేయండి. వచ్చిన ఆప్షన్ పైన క్లిక్ చేసి మీ మొబైల్లో ఉన్న మొత్తం డేటాని మొత్తం ఫార్మాట్ చేయండి. ఓకేనా? ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీకు ఒక అభయహస్తం కున్న చూపుడు వేలుతోటి కింద సబ్స్క్రైబ్ ఇంకా ఫాలో బటన్స్ ఉంటాయి కదా,